ఇది హైలైట్ వార్తనే. క్యాన్సర్ ఈ మధ్యలో చాలామందికి అటాక్ అవుతూ ఉంది. మరి ఎందుకు అటాక్ అవుతుంది క్యాన్సర్? ఈ క్యాన్సర్ ఎక్కువగా ఎందుకు అటాక్ అవుతుంది? ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతనే క్యాన్సర్ ఎక్కువగా అటాక్ అవుతుందా? అసలు దీనిపైన ఎవరైనా పరిశోధనలు చేస్తున్నారా? కేంద్ర రాష్ట్ర సర్కార్లకు సోయుందా? ఇంత పెద్ద ఎత్తున క్యాన్సర్ మరణాలు జరుగుతూ ఉంటే, క్యాన్సర్ అటాక్ అయి కుటుంబాలు సర్వనాశనం అవుతూ ఉంటే, కుటుంబ పెద్దలు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతూ ఉంటే నా కొడుకు సోయలేదా? ప్రైవేట్ ఏమో క్యాన్సర్ బిల్డింగ్లు కట్టుకొని వాడు క్యాన్సర్ పేషెంట్లతో కలకలలాడి 3 కాయలు 6 పువ్వుల్లాగా వాడు వర్ధిల్లుతూ ఉంటే, మనకేమో క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఏ రూట్స్ వస్తుంది అనేది ఒక్కడన్నా అవగాహన కార్యక్రమాలు చెప్పకపోయా. ఏం లాభం? చూడండి ఒకసారి. 10 నిమిషాలకు క్యాన్సర్ కేసు, 20 నిమిషాలకు ఒక మరణం, రాష్ట్రాన్ని వణికిస్తున్న మహమ్మారి. 2025లో రాష్ట్రంలో కొత్తగా 53,000 క్యాన్సర్ కేసులు, 29,000 మరణాలు. రీసెంట్లీ మా కజిన్ కూడా ఒకతను చనిపోయాడు. రోజుకు సగటున 147 మందికి క్యాన్సర్ అటాక్, 80 మంది మృతి. 60% పైన చనిపోతున్నారు. ICMR NCRB అంచనాలను రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం. కలుషిత నీరు, ఫ్యాక్టరీ వ్యర్థాలు, పురుగుల మందులతో పేగు క్యాన్సర్లు, ICMR చేస్తున్న వ్యాఖ్యలు. మరి కలుషిత నీరు, ఫ్యాక్టరీ వ్యర్థాలు, అవి పురుగుల మందులు. కలుషిత నీరు రాకుండా మంచినీరు ఇవ్వచ్చు కదా. వ్యర్థాలు కలవకుండా ఏం చేస్తున్నారు? పురుగుల మందులతో అనేక రకాలుగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే మీరేం చేస్తున్నారు? కేంద్రంలో ఉన్నది వాటిపైన సోయి ఉండదు. రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తుంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా సైలెంట్గా ప్రజల ప్రాణాలు తోడేస్తున్నది. రాష్ట్రంలో ప్రతి 10 నిమిషాలకు ఒకరు కొత్తగా క్యాన్సర్ బారిన పడుతుండగా, ప్రతి 20 నిమిషాలకు ఒకరు ఈ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు వదులుతున్నారు. 2025లో రాష్ట్రంలో ఏకంగా 53,565 కొత్త క్యాన్సర్ కేసులు నమోదు కావడంతో పాటు 29,300 మంది మరణించారంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అందించిన అంచనా లెక్కలను రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వామ్మో, డేంజర్గా ఉన్నాయి లెక్కలు చూస్తే. 4 ఉన్నదంటే 5 కొడితే 4 వస్తుందేమో మనకి ఇది. ఎస్. గతేడాది దేశవ్యాప్తంగా 15.69 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు కాగా 8.68 లక్షల మంది మరణాలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఘోరం రా నాయన. నమోదవుతున్న కేసుల సంఖ్యలో మరణాల సంఖ్య సగానికి పైగా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. ఏటా పెరుగుతున్న కేసులు, మరణాలు. కేంద్రం వెల్లడించిన 5 ఏళ్ల అంచనా లెక్కలను పరిశీలిస్తే ఏటా క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. రాష్ట్రంలో 2021లో 48,775గా ఉన్న కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ 2025 నాటికి 53,565కు చేరుకుంది. ఇక 2021లో క్యాన్సర్ వల్ల 26,681 మంది ప్రాణాలు కోల్పోగా ఆ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ 2025 నాటికి 29,900కు చేరినట్లు రిపోర్ట్లు స్పష్టం చేస్తున్నది. కేవలం 5 ఏళ్ల కాలంలోనే అటు కేసులు, ఇటు మరణాలు దాదాపు 10% మేర పెరగడం ఆ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. సరైన సమయంలో చికిత్స అందకపోవడం, అవగాహన లోపం వల్ల ఈ మరణాల గ్రాఫ్ ఏటికేటు పైకి ఎగబాకుతున్నది. కలుషిత నీరు, దుర అలవాట్లకు ఎక్కువగా వస్తుందంటే ఇది. క్యాన్సర్ ఇంతలా పంజా విసరడానికి ప్రధాన కారణం మనం తాగే నీళ్ళేనని ICMR తన తాజా రిపోర్ట్లో స్పష్టం చేసింది. ఫ్యాక్టరీల నుంచి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా వదిలేస్తున్న ప్రమాదకర రసాయనాలు, ఫార్మా కంపెనీల వ్యర్థాలు, వ్యవసాయంలో వాడుతున్న పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్ నేరుగా భూమిలోకి ఇంకిపోయి చెరువులు, గ్రౌండ్ వాటర్ విషంగా మారుతున్నాయి. ఇది కథ. ఆ కలుషిత నీళ్లను తాగడం వల్లే జనాలకు రెక్టాల్, కోలోరెక్టాల్ పేగు క్యాన్సర్లు వస్తున్నాయని ICMR పేర్కొంది. మరి దీని నివారణకు మనం ఏం చేస్తున్నాం సారు?
ఇప్పుడు జీడిమెట్ల కావచ్చు, సూరారం కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మొత్తం కావచ్చు, పటాన్ చెరువు నియోజకవర్గం కావచ్చు, అక్కడ ఉన్న నాచారం కావచ్చు, ఉప్పల్ నియోజకవర్గం నాచారం, చర్లపల్లి ఇవన్నీ కావచ్చు, మొత్తం ఇండస్ట్రీసే ఉన్నాయి కదా. మరి ఇండస్ట్రీస్ విపరీతమైన వ్యర్థాలను గాలి సర్వనాశనం అయిపోతుంది పీల్చుకుందామంటే. కింద మొత్తం వ్యర్థాలను విడిచేసి చెరువులను మొత్తం కలుషితం చేస్తే చెరువులలో ఉండే చేపలు కూడా చచ్చిపోతున్న నేపథ్యం ఉంది కదా. మరి దీనిపైన మనం ఏం చేసామంటే నెల మామూలు తీసుకోవాలి, ఎలక్షన్ రాగానే ప్రతి పార్టీకి ఫండ్ ఇవ్వాలి, మంచిగా పెట్టుకోవాలి, ముందుకు వెళ్ళాలి. అంతకుమించి మనం ఉరగబెట్టేది ఏమున్నది? మనం మంచిగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉంటున్నాం, ఢిల్లీ నగరాలలో, హై రేంజ్ నగరాలలో ఉంటున్నాం, మనకేం కాదు కదా. చచ్చిపోయేటాడు సామాన్యులు చచ్చిపోతుంది కదా, మనకేమవుతుంది?